హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లోనే ఈజీగా కాఫీ తోటి ఇలా చేసుకోండి. కాఫీ బబుల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. టిన్గా కాఫీ తాగే బదులు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూస్తేనే కలర్ఫుల్గా ఉంది కదండి. ఇలా చేయండి చూద్దాం. ముందుగా నేను ఒక కప్పు సాబ్దాన తీసుకున్నాను. దీన్ని మిక్స్ పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని జల్లించుకోవాలండి. చూడండి, ఇలా వేసి జల్లించుకోవాలి. ఇలా ఇలా వస్తుందండి. వచ్చాక దీనిలోకి నేను ఒక స్పూన్, తర్వాత వేడి వాటర్ పెట్టుకోవాలండి. కొంచెం గోరువెచ్చని వాటర్ వాడుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ కాఫీ పొడి వేసాను. తర్వాత 2 స్పూన్ల దాకా షుగర్ వేసుకున్న, షుగర్ పౌడర్ అండి, వేసుకోవాలి. వేసి ఈ వేడి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ముద్దలాగా చేసుకోవాలి. చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకోవాలండి. చిన్న చిన్నగా చేసుకోవాలి. బాల్స్ లెక్క చిన్న చిన్న బాల్స్ ఎలా చేసుకుంటాం, చిన్న చిన్న లడ్డులు అలా చేసుకోవాలి. ఇవన్నీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకున్నాక దానిలోకి షుగర్ పౌడర్ వేసుకొని కొంచెం జల్లించుకున్నట్టు చేసుకోవాలండి. వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని మరకనిచ్చుకోవాలండి. తర్వాత దీనిలోకి అవన్నీ వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. ఒక 10 నిమిషాలు సరిపోతుందండి, ఉడికిపోతుంది. ఆల్రెడీ వేడి వాటర్ పోసి కలిపాం కాబట్టి తొందరనే ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి, ఉండలు లేకుండా. కలుపుకున్నాక తర్వాత ఒక ముక్కడు తీసుకొని దానిలోకి షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు అండి. ఒక 2 స్పూన్ షుగర్ వేసుకొని తర్వాత ఈ కాఫీ పొడి వేసాము కదా వాటర్ పోసి, అదే లిక్విడ్ కూడా పోసేసి కలుపుకోవాలి. షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలండి. మొత్తం కలిసాక ఈ కాఫీ బబుల్స్ ఉన్నాయి కదండి, అవి కూడా అలానే వేసేసి కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ దాకా ఉంచుకోవాలి. వేసి కలుపుకోవాలి. తర్వాత ఇలా దగ్గరకు వచ్చాక ఒక గ్లాస్లోకి కాఫీ బబుల్స్ తీసుకొని దానిలో సరిపడంత పాలు పోసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. కోల్డ్ కాఫీ అంటారు కదా అండి, అలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. గిన్నెలోకి కాఫీ షుగర్ వేసి కొంచెం వాటర్ పోసి మెల్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ పాల్లో వేసాం కదండి, దానిలో ఇది కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా కలుపుకొని కాఫీ బబుల్స్ రెడీ అండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇష్టంగా మాత్రం తింటానండి, డిఫరెంట్గా ఉంది కాబట్టి. ఇది స్పంజ్ ఇట్లా జెల్లీ టైప్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. రొటీన్గా కాకుండా కాఫీ ఇలా ఒకసారి ట్రై చేయండి. బాయ్.